అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, ఈరోజు ఒక హదీస్ ఈ విధంగా ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు, మన్ అతఆని ఫఖద్ అతఅల్లా. చూడండి, దీని యొక్క అర్థము ఈ విధంగా ఉంది, నాకు విధేయత చూపితే అల్లాహకు విధేయత చూపినట్లే. అంటే అల్లాహ్ కోరే మార్గంలో నడవాలనుకునేవారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గంలో నడవాలి. చూడండి సోదరులారా, దీని యొక్క అర్థము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు కదా, ఎప్పుడైతే నాకు విధేయత చూపితే అల్లాహకు విధేయత చూపినట్టే. అంటే మనము ఎప్పుడైతే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అడుగు జాడల్లో అతను చెప్పిన విధంగా అతను చూపించిన మార్గంలో నడుస్తామో అప్పుడే అల్లాహ్ చూపించిన దారి అవుతుంది. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే దారి చూపించాడు. అతనికి ఖురాన్ ఇచ్చాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథంలో ప్రతిదీ నిర్ధారితమై ఉంది, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని. ఆ విధానాన్ని ప్రవక్తలు చేసి చూపించారు. ఆ ప్రవక్తలు చూపించిన విధానాన్నే మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయమంటున్నాడు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే చేసి చూపించారో, తన మార్గం, తన జీవితకాలం ఏ విధంగా గడిచిందో అల్లాహ్ మార్గంలో కానీ సమాజంలో కానీ జీవితాన్ని కొనసాగించారో అల్లాహ్ చెప్పినట్టు మనం కూడా అదే జీవితాన్ని గడపాలి. మన ఇష్టానుసారం జీవితం గడిపితే అది అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. అది బిదాత్ అవుతుంది. ప్రతి బిదాతు పాపం అవుతుంది. ఆ పాపము నరకం వైపుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరు తన మనోవాంఛలను అనుసరించకండి. మీరు అనుసరించాల్సింది ఖురాన్ గ్రంథాన్ని అనుసరించాలి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులను అనుసరించాలి. అంతేకాని వేరే యొక్క జీవితాలను కానీ అనుసరిస్తే మనము ఎప్పటికీ సాఫల్యం పొందలేము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.